బీఆర్ఎస్ వాళ్ళు చేసేయండి. సుజాత గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, మీ గురించి కూడా మాట్లాడారు. అంటే బీఆర్ఎస్ వర్సెస్ అంటే కవిత కింద కాకుండా రేవంత్ రెడ్డి గురించి, కాంగ్రెస్ సర్కార్ గురించి కూడా మాట్లాడారు. హిల్ట్ పాలసీ ఏంటి అసలు, మరి ఇంత దారుణంగా హైడ్రా అంటున్నారు కదా, మరి ఆ చెరువు కబ్జా అవుతుంటే ఏం చేస్తున్నారు, అక్కడ మాత్రం ఎందుకు వెళ్ళడం లేదు, ఇదంతా ఏం చేస్తున్నా కూడా రేవంత్ రెడ్డి బయట పెట్టాలి కదా అని. గుడ్ ఈవినింగ్ అండి ఐ న్యూస్ ప్రేక్షకులకి, అలాగే నా తోటి పార్టిసిపెంట్ సోదరులకు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దోనోంకే బీచ్ మే తిస్రోంకా ఫైదా అన్నట్టు ఎవరిని ఉద్దేశించి ఏం మాట్లాడుకుంటున్నారో బీఆర్ఎస్ జాగృతి గురించి మాట్లాడాలంటే కాస్త అంటే ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంట్లో సమస్యలా, ఇది బయట సమస్యలా, లేకపోతే టార్గెట్ సమస్యలా, ఒకళ్ళ మీద ఒకళ్ళ కష, లేకపోతే ఏంటి ఆస్తి పంపకాల గొడవనా, ఏందా, ఎందుకు ఎవరిని టార్గెట్ చేసుకుంటున్నారు, ఏంది? ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నానండి, కవిత ఇన్నాళ్లుగా బయటకు వచ్చి గోల చేస్తుంది కదా, మహిళల్ని అనడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయము, సంజాయిషి కూడా ఇచ్చుకోలేము. దాని గురించి మాట్లాడొద్దు. ఎందుకంటే మహిళలు బయటకు వస్తారు, వచ్చిన తర్వాత మహిళల్ని అగౌరవపరిస్తే వచ్చిన కొంత శాతం కూడా మానసికంగా బాధపడి ఉన్న వాళ్ళు కూడా వెనక్కి తగ్గుతారు. మహిళల్ని గౌరవంగా చెప్పాలని అంటే విదేశాలలో ఈక్వల్ కానీ మహిళల్ని గౌరవించే సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది, ముఖ్యంగా తెలంగాణలో అంతకన్నా మించి ఉంటది. ఒకటి, ఇప్పుడు ఆ టాపిక్ వెళ్లకుండా సబ్జెక్ట్ ది పొలిటికల్ వార్ వర్సెస్ కుటుంబ సోదరి ఉంది. ఇప్పుడు బికాస్ ఆఫ్ కవిత గురించి మాట్లాడింది, నేను పొలిటికల్ గా కొంత దీని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. దయచేసి మరి మనసు నొప్పించినా పర్వాలేదు, కొన్ని విషయాలు మాత్రం నగ్న సత్యాల్ని మాట్లాడుకోవాల్సిందే. కవిత 10 ఏళ్లు కేసీఆర్ కోసం భరించింది అంటే తండ్రి సుజాత్ గారు ఇఫ్ పాసిబుల్ మీరు ఆ డ్రైవింగ్ అంటే ఏదైతే జర్నీలో ఉన్నారో ఆ జర్నీ నుంచి పక్కకు వస్తే బాగుంటుందేమో. సిగ్నల్ సరిగా లేదు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీరు చెప్పే వెర్షన్ కూడా ప్రజలకు రీచ్ అవ్వట్లేదు. ప్లీజ్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. పక్కకు ఆపైనా మాట్లాడండి, ఎందుకంటే బ్రేక్ అవుతుంది. పార్టీ తరపు నుంచి వాయిస్ వెళ్ళాలి కాబట్టి. రామరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. రామరెడ్డి గారు ఓకే, మీరు కొట్టుకోండి, మీ నెగిటివ్ కలిసి మాకు పాజిటివ్ అవుతుందని అభిప్రాయంలో బీజేపీ ఉండొచ్చు. కానీ జరుగుతున్నటువంటి చర్చ పరిణామాలు చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఇప్పుడు వాళ్ళు కొట్టుకుని మా పాజిటివ్ అయితే మేమైతే ఆలోచించలేదు. అది సరే, మీరు మాది ముంగని పెడుతున్నారు, తర్వాత ఆలోచించాలి డిస్కషన్ అయిపోయినాక. ఒకటేంటంటే ఆమె విషయాలు ఆమె ఇప్పుడే కాదు చాలా సార్లు మాట్లాడింది. జగదీశ్వర్ రెడ్డి విషయం వచ్చింది, అప్పుడు ఇక్కడ కొంచెం రాంగ్ పదాలు కూడా వచ్చినాయి, రాకూడదు. తర్వాత నిరంజన్ రెడ్డి విషయంలో కూడా వచ్చింది. నిరంజన్ రెడ్డి కూడా కొన్ని బయట తర్వాత తెలుసుకుంటూ కూడా ఏంటంటే చాలా మంది ముఖ్యంగా బీసీలను ఇబ్బంది పెట్టినట్టు కూడా వచ్చినాయి వాస్తవాలు. తర్వాత అంటే ఆమె చెప్పింది కరెక్ట్ అని కాదు,